హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే సింపుల్గా ఎగ్ మ్యాగీ మసాలా అయితే చేశానండి. ఎలా చేశాను ఏంటి, నీసు వాసన లేకుండా ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా మంచిగా అయితే వచ్చిందండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే సింపుల్గా ఎగ్ మ్యాగీ మసాలా అయితే చేస్తానండి. ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికి వచ్చేసి మ్యాగీ ప్యాకెట్స్ అయితే 3 తీసుకున్నానండి. 3 ఎగ్స్, ఆనియన్, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర. ఇప్పుడైతే ఆనియన్, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకుందామండి. సన్నగా చాప్ చేయాలి. ఇవ్వండి, ఇవైతే సన్నగా కట్ చేసి అనమాట. ఇప్పుడైతే బాండ్లీ పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాము. బాండ్లీ అయితే వేడైందండి. జస్ట్ కొంచెము ఆయిల్ వేస్తున్నాను. మనం కట్ చేసుకున్నవన్నీ ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ అయితే వేడైందండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఆప్షనల్ అండి. చిన్నపిల్లలు పెట్టాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి అయితే అవాయిడ్ చేయండి. కానీ పెద్దవాళ్ళు తినాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి, చాలా బాగుంటుంది. క్యారెట్ ఒకసారి కలుపుకుందాము. ఆనియన్ ఇలా ఈ స్టైల్లో చేయండి. మీకు ఎగ్ వేసినా కూడా నీసు వాసన రాకుండా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కలుపుకున్నామండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా యాడ్ చేద్దాము. ఇవైతే మంచిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెము కారము, ఉప్పు అయితే యాడ్ చేద్దాము. జస్ట్ లిటిల్ బిట్ అండి. మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు చప్పదనం లేకుండా జస్ట్ కొంచెం అంటే కొంచెమే వేసాను. కారం చూడండి కొంచెమే, పిల్లలకైతే వద్దండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇంకా చికెన్ మసాలా ఉంటే జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. మంచిగా వాటర్ మరిగే వరకు అయితే మూత పెట్టుకుందాము. వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి కదా. మ్యాగీ అండి, మ్యాగీ యాడ్ చేద్దాము. ఎగ్ మ్యాగీ మసాలా అని చెప్పి ఇంకా ఎగ్స్ ఎక్కడ చూపించట్లేదు అనుకుంటున్నారా? చూపిస్తాను, కొంచెం ఆగండి. ఇదైతే కొంచెం దగ్గరకు వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లో వచ్చిన మసాలా దీంట్లో యాడ్ చేద్దాము. ఇదైతే అయిపోయిందండి. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఎగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి ఎగ్ అయితే గిన్నె పెట్టానండి. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. త్రీ ఎగ్స్ అండి. ఇలా సపరేట్ చేసుకుంటేనే నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది అనమాట. అట్లా కూడా డైరెక్ట్గా దాంట్లోనే వేసి చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎగ్ పైన తినేటప్పుడు సప్పగా లేకుండా లిటిల్ బిట్ అండి సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇదైతే అయిపోయిందండి.
సర్వ్ చేద్దాము. వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇవన్నీ ఇవ్వండి, వేరొక బౌల్లోకి అయితే తీసాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్నా ఎగ్ అయితే వేసింది కదండి, సన్నగా. ఆనియన్ ఆప్షనల్ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ వాసన లేకుండా, నీసు వాసన రాకుండా. ఫైనల్గా అయితే ఎగ్ మ్యాగీ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. తొందరగా చెప్పు. ఫైనల్గా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.